మీరు పొజిషన్ తీసుకోండి, ప్రభుత్వం బోర్డు పెట్టండి సార్. మీరు చెప్తున్నది ఎట్లుందంటే సార్ ఏమనుకోకండి, పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నారు మీరు. ఆవు కథ సార్, మీరు చెప్తున్న ప్రతి ఓఎస్ ముచ్చట్ నుంచి మొదలుకుంటే సుప్రీంకోర్టు వరకు మొత్తం మా రిప్రజెంటేషన్ ఉంది మా దగ్గర. నాట్ ఫర్ ద గవర్నమెంట్, సారీ సార్. నౌ ఐ హావ్ టు టెల్ యు దట్ యు ఆర్ ఫర్ ద ప్రైవేట్ పర్సన్, యు ఆర్ ఫర్ ద ప్రైవేట్ క్యాపిటలిస్ట్. పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు మీరు మద్దతు చేస్తున్నారు. దెన్ యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. దెన్ వై ఆర్ యు నాట్ టేకింగ్ ద పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్? మీరు భూమి ఎందుకు పొజిషన్ తీసుకోరు? మీరు భూమి సుప్రీం కోర్టులో నా భూమి అని చెప్పిన తర్వాత ఆ భూమి మీద ప్రైవేట్ వాడు వచ్చినప్పుడు వాడిని ఎందుకు ఆపరు మీరు? మీ ఇంట్లోకి ఎవడైనా ప్రైవేట్ వాడు వస్తే ఆపుతారా? మీ ఇంటికి ఎవడైనా వస్తే ఆపుతారా? ప్రభుత్వ భూమిని మీ భూమి ఎందుకు అనుకోవట్లేదు ఇవాళ? ఎందుకు మినిస్టర్ల భూమో లేకపోతే ప్రైవేట్ వాడి భూమి ఎందుకు అనుకుంటున్నారు మీరు ఇవాళ? ఆ షీట్లు చూడరిగో ఏం చెప్పు, మీరు ఎట్లా పెడతాడు చెప్పు చూడరిగా, చూడరిగా ఎట్లా పెడతాడు? మీరు ఇంత ధైర్యం కూడా చెప్పండి. ఒక కలెక్టర్ గారు ఈ భూమి నాది అని మీరు ఏమంటారు సార్? తీయడానికి యాక్షన్ తీసుకోవడానికి అడ్డంకులు మళ్ళీ అడ్డంకులు ఉన్నాయి కనబడతలేదే. మీ వాదనను హైకోర్టు సమర్థించింది, సుప్రీంకోర్టు అప్పీల్ వాళ్ళకేం స్టే చేయలేదు. మీ ప్రభుత్వం మీ భూమి మీరు రక్షిస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నానండి, మేము వాట్ ఎవర్ స్టెప్స్ మేము తీసుకుంటే ఇప్పుడు మేము పీఓబీలో పెట్టామంటే అర్థం ఏం చెప్పండి? వాట్ యు మీన్ సార్? పీఓబీలో పెట్టిన భూమిలో ప్రైవేట్ వాడు వస్తే యాక్షన్ తీసుకోవద్దని చెప్పని మీకు రూల్ బుక్ చెప్పిందా సార్? పీఓబీ వరకు సంతోషం, మీకు దండ లేదు, దండు దండేస్తుంది ఇప్పుడే మీకు అంతవరకు సంతోషం. పీఓబీలో పెట్టిన తర్వాత కూడా ఆ భూమిలోకి ప్రైవేట్ వాడు వచ్చినప్పుడు రెవెన్యూ వాళ్ళు కాపాడొద్దు అని చెప్పని చట్టం ఏమైనా చెప్తుందా చెప్పండి. Then in that case, why are you not defending? How come the private sheets fellows will put those fencing ఎట్లా పెడతారు? మీరు గవర్నమెంట్ భూమి ఒకటి బోర్డు పెట్టండి. 650 రైతులను పోయి పాప పేదోళ్ళు సార్ అంతా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు పేదోళ్ళు పాపం వాళ్ళు రెక్కాడితే డొక్కాడని వర్గాలు ముసలోళ్ళు ఉన్నారు, చిన్న చిత్కా ఉన్నారు, వాళ్ళు వ్యవసాయం చేసుకొని సుప్రీంకోర్టు ఒకవేళ కనుక ఆ కోహినూర్ అంటే మేము కూడా ఏం చేయాలి, సపరేట్ కూకుంటాం, మీరు కూడా ఏం చేయలేరు. మీరు ఎట్లా డిఫెండ్ చేసింది సుప్రీంకోర్టులో? లెట్ సుప్రీంకోర్టు డిసైడ్. సార్ ఇది నేరం చేస్తున్నారు సార్ మీరు కూడా చెప్తున్నా నేను. వాట్ ఈస్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ and till the Supreme Court decides on the matter, if you are still going further, it's a contempt sir. అడిగేటోడు లేడు. కోర్టులంటే గౌరవం లేకుండా పోయింది ప్రభుత్వంలో. కోర్టులంటే గౌరవం లేకుండా పోయింది సార్. హైకోర్టు కొట్టేస్తుంది, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంటుంది, ప్రైవేట్ వస్తే గవర్నమెంట్ వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టుగా ఉంటుంది. యువర్ సైలెన్స్ ఇస్ కాంప్లిసిట్, యువర్ సైలెన్స్ ఇస్ ఇండైరెక్ట్ సపోర్ట్ టు దెమ్. We are not in silent. We have taken steps. Whatever to be taken, we have already taken steps. Keeping in the POB and government interest. How you will save the land? Nobody will save the land. You are a very strong man, sir. నేను ఇది తప్ప వేరే మాట్లాడిన అనుకున్నారు, అదే మాట్లాడుతున్నారు తప్ప ఒక్క అడుగు ముందుకు వచ్చి మాట్లాడతలేదు. హైడ్రా కమిషనర్ గారు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పిండు కలెక్టర్ అంటున్నారు. గవర్నమెంట్ హైడ్రా కమిషనర్ చాలా క్లియర్ గా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు హైడ్రా కమిషనర్ గారు. మీరు ఒక లెటర్ రాయండి, కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్. సవాల్ విసురుతున్నారు, హైడ్రా రంగనాథ్కి కనబడతలేదా అని చెప్పేసి ఏం చెప్తారు సార్? ఆల్రెడీ దాని మీద మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసాము. సో ల్యాండ్ కి సంబంధించి ఆల్రెడీ చెప్పారు, ల్యాండ్ కి సంబంధించి ఎంక్వైరీ జరుగుతున్నది. దాని ఎంక్వైరీ చేస్తాం. ఏదైతే చెరువు ఏదైతే ఉన్నారో ఆ చెరువు ఒక దాదాపు 15 ఎకరాల చెరువు ఏదో దాంట్లో ఉన్నదని చెప్పి అన్నారు. 15-20 వాటర్ అది నోటిఫై అయిందని అంటున్నారు. వాళ్ళు కూడా వచ్చారు, ఆ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళు వచ్చేసి
మీరు చెప్పండి ఉన్నదే కదండి. కాదు 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 ప్రైవేట్ ప్రైవేట్ ల్యాండ్ అంటున్నాడు ఆయన. మీ భూమిని, మీ రెవెన్యూ అధికారుల భూమిని ప్రైవేట్ ల్యాండ్ అంటున్నాడు. కౌంటర్ ఉంది కదండి. నో నో నో, జేసీ గారు ఇప్పుడు ఏం చెప్తారు, కలెక్టర్ గారితో చర్చ కలెక్టర్ కూడా ఏం చెప్పడన్నా, వాళ్ళ మంత్రి గారితో ఆలమేసి అలా కాదు, మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. మ్యాటర్ ఈజ్ ఆల్రెడీ క్యారీడ్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద లిటిగేషన్. బిల్డింగ్ కట్టుకోవచ్చా? దిస్ ఈస్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్. We will discuss జేసీ గారు the సుప్రీం కోర్టులో పెండింగ్ ఉండేది పిఓపి విన్నాము. అది ఎందుకు కట్టుకుంటే కట్టనండి, ఎలా కడతారు ఇప్పుడు? గోడ కట్టుకుంటే అక్కడ పొలిటికల్ లో ఉన్నప్పుడు ఎవరు ఏం కట్టడానికి లేదు. జేసీబీలు ఎట్లా తిరుగుతాయి, గుండగాలు ఎట్లా వస్తారు, బౌన్సర్లు ఎట్లా వస్తారు, ఫెన్సింగ్ ఎట్లా పెడతారు? మేము ఇప్పుడు లిటిగేషన్ పార్ట్ లో ఉంది కాబట్టి దాన్ని 22A లో పెట్టాము, POP లో పెట్టాము. ఎక్కడ పోతానండి? మీరు అన్నట్టుగానే ఒకసారి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అక్కడ ఉంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆనుకొని వీడు ఎవడండి వీడి ఇట్లా చూడన్నాయో మీరు కూడా చూడరేగో, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని పిల్లలు దిమ్మ ఉంది. ఈ దిమ్మకు ఆనుకొనే వీడు ఇది కడుతున్నాడు. మీరేమో గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీంకోర్టులో చెప్పినా అంటారు. ఏ ధైర్యంతో వీడు ఇది కట్టినాడు? సుప్రీంకోర్టు అది ఉంది కదా, మన మీరు కూడా చూపించారు. సుప్రీంకోర్టులో మనం వేసిన కౌంటర్ మా దగ్గరే ఉంది కదా. కౌంటర్ ఆడ తేడా ఉంది కదా. ఉంది కదా, దీనికి తేడా ఏముంది? ఏముంది? మీరు చంద్రనాయుడు గారు మేము అనేది మీకు అర్థం కావట్లేదా, లేదా మీరు అనేది మాకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. చూస్తే ప్రజలందరూ గారు అర్థం కావాలి ఒక మాట. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ విత్ యూ ఆన్ ద ఎఫర్ట్ దట్ యూ మేడ్ టు ఫైల్ ఎ కౌంటర్ ఇన్ ద సుప్రీం కోర్ట్ దట్ ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ పీరియడ్. నెంబర్ 1. నెంబర్ 2, మాకు వచ్చిన కష్టం వల్ల ఏంటి అంటే ప్రభుత్వమే గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీం కోర్టులో చెప్పిన తర్వాత కూడా ప్రైవేట్ వర్డ్ వచ్చి అక్కడ ఫెన్సింగ్ పెడుతుంటే ఎందుకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వం గుడ్డిగుర్రం పడదోయినట్టుగా ఎందుకు బ్లైండ్ గా ఉంది, దురదృష్టంగా ఎట్లుంది అని అడుగుతున్నాం. అది చెప్పండి సమాధానం. అంటే మీరు పాత చెప్తున్నారు. వాట్ వీ నో యూ డోంట్ నీడ్ టు టెల్, వాట్ పీపుల్ నో యూ డోంట్ నీడ్ టు టెల్. యూ హ్యావ్ టు టెల్ వాట్ యాక్షన్ ఆర్ యూ గోయింగ్ టు టేక్ సబ్సిక్వెంట్ టు ఫైలింగ్ ద కౌంటర్ ఇఫ్ సంబడి పెనట్రేట్స్ ఇంటు ద ల్యాండ్. That's what I am telling is the matter is sub judice లో ఉంది. స్క్రిప్టెడ్ ఉన్నారు మీరు, ఇక మీరు స్క్రిప్టెడ్ ఉన్నారు మొత్తం. అది తప్ప ఒక్క పదం మాట్లాడినారు మీరు, ఇక అయిపోయింది. ఇక అమ్మా అమ్మ ఇప్పుడు సార్ ఇంకా చూడండి. వారికి ఇవ్వాల్సిన ఆర్డర్లు ఉన్నాయి.